గోపాలకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీకు తెలుసు, నాకు తెలుసు, జనాలందరికీ కూడా తెలుసు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సిందంతా కూడా, నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం. సో లాస్ట్ టర్మ్లోనూ బీజేపీ ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ ఉంది. సో లాస్ట్ టర్మ్లో ఒకవేళ జగన్ ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్ట్ని ఆపితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నింటినీ కూడా వేరువేరు పథకాలకు మళ్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోచింగ్ చేయలేదు జగన్ని? అసలు ముఖ్యంగా ఏంటంటే సార్, పోలవరం ప్రాజెక్టు ఇలా అవటానికి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత రాహిత్యానికి పరాకాష్టే ఈ పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు 2019 మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో పోయే నాటికి క్లియర్గా 72% పూర్తి చేసి ఆ రోజు ఇమ్మీడియట్గా ప్రభుత్వం పీపీఏ చెప్పింది. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ముందు మే 2019లో అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఇమీడియట్గా అప్పర్ కాపర్ డ్యామ్ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో అవి పోడ్చాలి, టైం ఉంది. వాళ్ళకి ఆగస్టులో ఫ్లడ్ వస్తే మేలో ప్రభుత్వం అధికారంలో వస్తే దాని గురించి శ్రద్ధ పెట్టకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో ఏదో 600 కోట్లు నేను ఆదా చేస్తానని చెప్పి రివర్స్ టెండరింగ్కి వెళ్ళి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి ఆ గ్యాపులు పోడ్చపోవటం వల్ల సడన్గా నిజంగా గోదావరి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందండి. 20 లక్షల ఫ్లడ్ అంటే గోదావరికి లెక్కే లేదు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది, ఆ గ్యాపుల్లోంచి వెళ్ళి డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. ఎంత ఘోరం అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు వల్ల ఈ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయితే దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని చెప్పి వింత వాదన, పనికిరాని వాదన తీసుకొచ్చారు. అసలు ముఖ్యంగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే అతి ముఖ్యమైన విషయం DPR2 ఏదైతే ఉందో 55,548 కోట్లకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో గట్టిగా చెప్పి 55,548 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో క్లియరెన్స్ తీసుకొచ్చి జలశక్తిలో క్లియర్ చేసి ఆ రోజు ఫైనాన్స్లో ఆగింది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి 19-24లో ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఎంతసేపు 45.72 మీటర్లు కాకుండా 41 మీటర్లకి 10,000 కోట్లు ఇవ్వండి అంటాడు. అదే కాకుండా ఎంత ఘోరం అంటే ఒక పక్క కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి రైట్ కెనాల్ని వినియోగించుకుని పట్టిసీమ ద్వారా 80 TMCలు తీసుకెళ్ళడానికి తెలుగుదేశంలో ప్లాన్ చేస్తే దాన్ని గాలికి వదిలేసి మోటార్లు ఆన్ చేయకుండా మళ్ళీ 900 కోట్లకి ఒక లిఫ్ట్ పెట్టాలని చెప్పి రైట్ కెనాల్ నుంచి ఒక జీవో ఇచ్చాడు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి పోలవరం డ్యామ్ని పర్మనెంట్ బ్యారేజీగా మార్చాలని చూశాడు. అంటే ఏంటి? కృష్ణా గోదావరి లేకపోతే ఈ జిల్లాలన్నీ నాశనం అయిపోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషను, 7 లక్షల ఎకరాలు మనకి కొత్త ఆయకట్టు వచ్చేది. ఇతని నిర్వాహకం వల్ల, ఈ రివర్స్ టెండరింగ్ వల్ల 600 కోట్లు ఏదో ఆదా చేయటం కాదండి, 5,000 కోట్లు పవర్ ప్రాజెక్టులో నష్టపోయాం. ఇది ఎర్లీగా పూర్తయితే 23కి 22కో సంవత్సరానికి 5,000 కోట్లు పవర్ ప్రాజెక్టు మీద వచ్చేది. అంటే 960 మెగావాట్లు వచ్చేది మనకి. ముఖ్యంగా ఇప్పుడైనా సరే ఇప్పుడు ఎంత ఘోరం అంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ రోజు మేము కూడా వెళ్ళి చూసాం. అసలు పోలవరం ప్రాజెక్టు ఎక్కడుందో నాకే అర్థం కాల. ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా అసలు ఎక్కడుందో తెలియట్లేదండి. అసలు డయాఫ్రమ్ వాల్ డ్యామేజీ ఎంతవరకు జరిగింది, అసలు ఏం చేయాలి అనేది కూడా తెలియట్లా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు